హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డయాబెటిక్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి డయాబెటిక్స్? చాలా మంది షుగర్స్ తింటే వస్తాయి, అది ఇది అని చెప్పేసి. కొంతమందికి జీన్స్ ప్రకారం కూడా వస్తాయి. షుగర్స్ చాలా మంది తినడం తగ్గించేయాలి, ఎందుకంటే దానివల్ల చాలా డేంజర్. చిన్న చిన్న పిల్లలకి బిస్కెట్లు, ఓరియో కూడా చాలా డేంజర్ అనమాట. రీసెంట్ టైమ్స్ వేరే అబ్రాడ్ నుంచి వేరే ఒక వ్యక్తి చెప్పాను, వచ్చేసి ఊరికి ప్లాస్టిక్ క్రీమ్ అని చెప్పేసి. అది కూడా మీరు చాలా మంది తినకుండా ఉంటే బెటర్ అని అయితే నేను సజెస్ట్ చేస్తా. సరే, ఇంకా షుగర్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు డయాబెటిక్స్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మీకు ఏమన్నా ఇంజూరీస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు ఆడ కొంచెం బ్లడ్ క్లాట్ అంతా డేంజర్ అయిపోతుంది. డేంజర్ అయిపోయినప్పుడు నీకు షుగర్ ఉందంటే అది చాలా డేంజర్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక లెగ్ ఒక దెబ్బ తగిలింది, పెద్ద దెబ్బ తగిలినప్పుడు చాలా ఫాస్ట్గా రికవరీ కాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇబ్బంది పడిపోతారు. అది మళ్ళీ కాలు తీసేయాల్సిన అంత అవసరం ఎందుకు మనకి? అందుకోసం మనం ఏం చేస్తామంటే లైట్గా తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈ గులాబ్ జాములలో షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. షుగర్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు అది షుగర్ సిరప్ చాలా ఎక్కువ తినేస్తారు. 2 గులాబ్ జాములు వేసుకుంటే ఇంత సిరప్ వేసుకుంటాం. అది ఎంత డేంజర్ అంటే ఇంకా దాంట్లోకి ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకుంటాం. ఐస్ క్రీమ్స్ అయితే ఇంకా డేంజర్ అనమాట. ఐస్ క్రీమ్స్ ఏంటంటే కొంతమంది బండ్లలో వచ్చేవాళ్ళు పామ్ ఆయిల్ ఉంటుంది, మొత్తం ఐస్ క్రీమ్ అంతా పామ్ ఆయిలే. అది ఇంకా డేంజర్, మీరు చూసుకొని తింటానని. ఇది కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, అవి కూడా మనం నమ్మేదానికి ఏముండదు. దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కురుకురేసి ఇవంతా అసలు మీకు అర్థం కాదు మళ్ళీ ఎట్లా అయిపోయిందని చెప్పి. కొంతమంది అంటారు, ఏమంటారు, బతికినంత కాలం ఏదో ఒకటి తినేసి బతికి చనిపోతే సరిపోతాయిలే, ఏముందిలే. సరే బ్రో, నువ్వు బతికినంత కాలం బతుకుతావు, సరే. నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏముంటుంది? పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక పిల్లోడు పుట్టిన తర్వాత చనిపోతే పరిస్థితి ఏంది? ఆలోచించండి ఒకసారి మీరే, ఎట్లుంటుంది పరిస్థితి అనేది. ఏం తెలియకుండా అయితే ఎవరు ఉన్నారు కదా, అన్ని తెలిసి కూడా మళ్ళీ తింటారు. ఎందుకు? నేను మానేసి దాదాపు 3 months ఇంకా పైన అవుతుంది. కానీ వాళ్ళు వీళ్ళు తినండి అది ఇది ఫోర్స్ చేసినా కూడా నేను తినను, మానేసినని చెప్తా. కానీ వాళ్ళు ఏదో ఫోర్స్ చేస్తారు, కానీ ఏదో లైట్గా తీసుకుంటా, అంత మించి నేను ఎక్కువ తినను. మీరు కూడా మానేస్తారని అయితే నేనైతే నమ్ముతున్నాను. సరే, నేనైతే పిల్లవుగాను కాబట్టి నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. ఒక డాక్టర్ చెప్తాడు, డాక్టర్ విక్రాంత్ అని చెప్పని, ఆయన పెద్ద ఫేమస్ డాక్టర్. ఆయనకి అకౌంట్ కూడా ఉంది, డాక్టర్ విక్రాంత్ అని చెప్పి. ఆయన పేజ్లో పోయి చెక్అవుట్ చేయండి ఒకసారి. నేను కింద ట్యాగ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తా, యూట్యూబ్లో ట్యాగ్ చేస్తా. ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, 3 ఉన్నాయి. ఒకసారి పోయి ఆయన అకౌంట్ చెక్అవుట్ చేయండి. ఆయన చెప్పేది ఒకసారి అన్న వినండి. కురుకురేస్ ఎక్కువ తింటారు, లేస్ ప్యాకెట్లు ఇవంతా, అవి ఇంకా డేంజర్. దాంట్లో కొన్ని కెమికల్స్, అసలు దాంట్లో షుగర్స్ ఎందుకు యాడ్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఆయన చెప్పినది నేను చెప్తున్నా మీకు. ఒకసారి ఆయన అకౌంట్ కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆయన ప్రశాంతంగా అందరికీ చెప్తాడు. ఆయన మధ్యలో నిలబడి మొత్తం ఆడుండే హాస్పిటల్ ఉండే వాళ్ళందరికీ మొత్తం చెప్తారనమాట. మీరు కూడా ఒకసారి వింటే మీకు ఒక గైడెన్స్ వస్తుంది, అసలు ఏ తింటే బెటర్, ఏ తినకుంటే బెటర్ అనేది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎక్కువగా స్ప్రైట్స్, కూల్ డ్రింక్స్ ఇవైతే దారుణంగా తాగుతారు. నేను వద్దని చెప్తా, కానీ తాగుతారు. నేను కూల్ డ్రింక్స్ మానేసి అసలు చాలా డేంజర్ అనమాట. మీరు మానేస్తారని అయితే నేనైతే నమ్ముతూ, సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామని చెప్పేసి శాండ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నాడు. ఈ కంటెంట్ అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సరే, ఉంటా, బాయ్.